సార్ నమస్తే అండి. నా పేరు డాక్టర్ జిలానీ అండి. నేను మెడికల్ ప్రాక్టీషనర్‌ను. అయితే 2 సంవత్సరాల కింద శివ అనే వ్యక్తి నాకు వ్యాపారంలో కొద్దిగా నష్టం చేకూరింది. మీరు ఒక 30,00,000 ఇస్తే మీకు 50% హోటల్ మీకు రాసిస్తాను అని చెప్పి నా దగ్గర 30,00,000 తీసేసుకొని హోటల్ అప్పుడు పార్ట్నర్‌షిప్ రిజిస్ట్రేషన్ చేశారు. 2004 రిజిస్ట్రేషన్ చేశాడండి నాకు. అది 24లో చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్‌లో మనం పార్ట్నర్‌షిప్ డీడీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాము. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం కింద ఇది 2 సంవత్సరాల కింద జరిగింది. మళ్ళీ సంవత్సరం కింద ఆ రిమైనింగ్ ఉన్న పార్ట్నర్‌షిప్ కూడాను మీకు ఇచ్చేస్తాను సార్. పూర్తి హక్కు మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పి నా దగ్గర ఇంకో 30,00,000 తీసుకొని ఇదిగోండి దాని 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 తాలూకా ఇదండి. మళ్ళీ 30,00,000 తీసేసుకొని టోటల్‌గా 60,00,000 తీసేసుకున్నాడు ఇప్పటిదాకా. మొత్తం 73,00,000 అండి. అప్పటికి 60,00,000 తీసేసుకొని మిగతాదంతా కూడాను మనకు రాసిచ్చాడు. మిగతాదంతా కూడా ఆ కంప్లీట్ పార్ట్నర్‌షిప్ అనేది మనకి రాసిచ్చాడనమాట. ఆ తర్వాత రీసెంట్‌గా 10,00,000 మళ్ళీ తీసేసుకొని ఇంటి అద్దె కట్టలేదని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ మొత్తం 73,00,000 తీసేసుకొని మీకు మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను సార్ అని చెప్పి తీసేసుకొని ఇప్పటిదాకా నాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు సార్. డబ్బులు ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు. మనుషులను పెట్టి చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు హోటల్ దగ్గర రానివ్వట్లేదు, హోటల్ వ్యాపారం చేయని హోటల్ తీయనట్లేదు. తాళం వేసేసుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు సార్. తాళం అంటే మీ పగలు కొట్టుకోండి. ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను సార్. నేను ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నాకు ఇచ్చారు, తీసుకోమని చేసుకోమని చెప్పేసి. అయినా సరే అతను భయపడకుండా నన్ను బెదిరిస్తూ తిరుగుతున్నాడు సార్ అతను. మీ డిమాండ్ ఏంటండి? నా డిమాండ్ నాకు హోటల్ అయినా కావాలి, నేను ఇచ్చిన డబ్బులైనా నాకు కావాలి సార్. ఇతను ఇదే కాదు సార్, ఇంకా 2 కోట్ల పైన అప్పులు విజయవాడ మొత్తం చేస్తున్నాడు సార్ అతను. దాదాపుగాను అందరికీ ఇదే మాయమాట చెప్పి మభ్య పెడతా ఉంటాడు సార్ అతను. జనాలందరికీ కూడా ఏదో ఒక మాయమాట చెప్తా ఉంటాడు, మభ్య పెడతా ఉంటాడు అతనికి. జనాలందరికీ ఇదే చేస్తూ ఉంటాడు అతను. నమస్తే అండి. నేను డాక్టర్ జిలానీ గారి వైఫ్ని అండి. ఈ శ్రీ సాయి బిర్యానీ పాయింట్ ఓనర్ అని చెప్పుకుంటున్న శివ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే 2 సంవత్సరాల క్రితం మా దగ్గర 30,00,000 తీసుకొని సగం వాటా మీకు ఇస్తాను మేడం గారు అని చెప్పి నాకు మా వారికి చెప్పి 30,00,000 తీసుకొని సగం వాటా రాసిచ్చాడు. రిజిస్టర్ కూడా చేశాడు అగ్రిమెంట్ మీద. అది తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం క్రితం ఏం చేశాడంటే నాకు నడుపుకోలేకపోతున్నాను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, మీరు ఇంకో 30,00,000 ఇస్తే మీకే ఇచ్చేస్తాను మొత్తం అని చెప్పి మొత్తం రాసిచ్చేశాడు. మాకు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా మాకు ఖాళీ చేసి ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తే కోర్టు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి మా తరఫునే అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకే ఇంజక్షన్ ఆర్డర్ అని ఇచ్చేసి మీరే నడుపుకోండి అన్నా కూడా ఖాళీ చేయకుండా హౌస్ ఓనర్ గారు ఖాళీ చేయమంటే హౌస్ ఓనర్ గారు కూడా అగ్రిమెంట్ ఆవిడకి ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాము. హౌస్ ఓనర్ గారు కూడా ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఏమైనా అంటే మీరు హోటల్ దగ్గరికి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను, నేను డాబా పై నుంచి దూకి చేస్తాను అని బెదిరిస్తున్నాడు. లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని. మొన్న ఏం చేశాడంటే సార్ 4 రోజుల క్రితం సరే మేడం సార్ని పిలిపించండి, మీరు అందరు రండి, వస్తే నేను డబ్బులు ఇచ్చేస్తానంటే సరే అటు వెళ్ళామండి. ఆటో నగర్కి వెళ్తేనండి 4 రౌడీలు వేసుకొచ్చి మమ్మల్ని చంపడానికి వెనకపడితే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి వెహికల్ ఎక్కి వచ్చేసాం మేము. మా పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసామండి భయమేసి. పిల్లల్ని స్కూల్ కూడా పంపించట్లేదు, మమ్మల్ని భయపెడుతున్నాడు. మా వారికి అతని నుండి ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీ మొత్తానికి ప్రాణహాని ఉందండి. అతను మమ్మల్నే కాదండి ఎవరినైనా సరే ఇలానే చేస్తాడు. డబ్బులు తీసుకోవడం, అప్పులు తీర్చమనే ప్రాణం మీద నుంచి ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళ మీద ఇలాగే ఏదో ఒక గొడవ చేసి పంపిస్తూ ఉంటాడు. కాకపోతే మేము లీగల్గా మొత్తం రాయించుకొని ఉన్నాం కాబట్టి మేము బయటికి రాగలుగుతున్నాం, మిగతా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అంతే. అతనికి ఊరు మొత్తం మీద 2 కోట్ల వరకు అప్పు ఉందండి. అతని వదిన మాట్లాడితే మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. వాళ్ళ ఫోన్లు కూడా మేము లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో వాళ్ళవి మా ఫోన్లో.